నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా దాడులైతే చేసింది. వివరాల్లోకి వెళితే బెహ్రెన్ వైపు ప్రయోగించిన 3 క్షిపణులను అమెరికా బెహ్రెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు వెంటనే అడ్డుకున్నాయి. కాగా కువైట్ వైపు ప్రయోగించిన 2 ఇరాన్ క్షిపణుల లక్ష్యాన్ని చేరకముందే వాటిని గాల్లోనే పేల్చివేశాము. మార్గం మధ్యలోనే ఆ యొక్క మిసైళ్లు ముక్కలైపోయాయని చెప్పేసి తెలిపారు. అంతకుముందు ప్రాంతీయ జలాలలో పౌర సముద్ర రవాణాను లక్ష్యం చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 3 వన్-వే డ్రోన్ దాడులను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేశాయని చెప్పేసి దీనికి ప్రతిస్పందనగా అమెరికా సైన్యం ఇరాన్లోని క్లేష్ము ద్వీపంలోని ఇరాన్ సైనిక భూతల నియంత్రణ కేంద్రం పైన ఆత్మరక్షణ దాడులు కూడా జరిపామని చెప్పి ప్రకటించింది. ఈ దాడుల్లో ఏ అమెరికా సైనిక సిబ్బందికి హాని జరగలేదు. కొనసాగుతూ ఉన్న కాల్పుల విరమణ మధ్య ఇరాన్ నుంచి ఎలాంటి అవాంఛనీయమైన దురాక్రమణనైనా ఎదుర్కొనేందుకు సెంటగామ్ దళాలు అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నాయని తెలిపాయన్నమాట. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోనే ఉంది. బెహ్రెన్ మరియు కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో మేము ఇరాన్కు సంబంధించిన సైనిక స్థావరం పైన దాడులు చేశామని చెప్పేసి బెహ్రెన్ మరియు ఇరాన్ పైన ప్రయోగించిన క్షిపణులను కువైట్ మరియు అమెరికాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్, కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇలాగే దాడులు చేస్తూ ఉంటే మేము పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చల ద్వారానే ఈ యొక్క యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి యుఎస్ సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.